రైతు భరోసా పథకం విషయంలో రైతులకు లేనిపోని అనుమానాలు కల్పించి పథకం అమలు చేసినా ఆ ప్రయోజనాన్ని పొందలేని పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ చేరుతోంది. ఈ పథకంలో నిధులు మిగిల్చుకునేది ఏమీ ఉండదు కానీ కొంతమందికి ఎగ్గొట్టారన్న పేరు మాత్రం వస్తుంది. సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాగులో ఉన్న భూముల్ని గుర్తించాలంటే చిన్న విషయం కాదు. పైగా ఎన్నో తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. అయినా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రైతు భరోసా అర్హుల నిర్ధారణకు శాటిలైట్ సర్వేను ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం అనుకుంది. ఇంతకన్నా తెలివి తక్కువ పని ఉండదని నిపుణులు హెచ్చరించడంతో మండలానికో గ్రామం చొప్పున పంటల నమోదు ప్రక్రియ చేపట్టాలని అనుకుంటోంది. ఆ వివరాలను యాప్లో నమోదు చేసి శాటిలైట్ సర్వేతో సరిపోల్చాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. గతంలో పంటల నమోదు కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం 20 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద శాటిలైట్ సర్వే నిర్వహించింది. ఫలితాలు ఏమయ్యాయో స్పష్టత లేదు. పంటల నమోదు ప్రక్రియకు సరైన విధానం ఇప్పటివరకు లేదు. వ్యవసాయాధికారులు మాన్యువల్గా ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో సాగయ్యాయో లెక్కిస్తున్నారు. రైతులు చెప్పిన వివరాలపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల వివిధ రకాల పథకాల అమలు, పంట నష్టపరిహారం అంచనాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శాటిలైట్ సర్వే ద్వారా క్లస్టర్ల వారీగా ప్రతి 300 మీటర్ల రేడియస్లో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యాయో ఖచ్చితంగా లెక్కించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన గ్రామాల్లో సర్వే నిర్వహించి ఈ శాటిలైట్ సర్వేతో సరిపోల్చుతారు. రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని ఈ కంపెనీలు అంచనా వేశాయి. ఏఈఓల ద్వారా ఎప్పటికప్పుడు రైతువారీగా సాగు వివరాలను నమోదు చేసి ఖచ్చితత్వం కోసం గ్రామాల్లో సర్వే నెంబర్ల వారీగా సాగు భూముల విస్తీర్ణం, అందులో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైందన్న వివరాలను సేకరించాయి. రైతు భరోసాతో పాటు పంటల బీమా అమలు, పంటల స్థితి, ఎదుగుదల, చీడపీడలను గుర్తించడం, వరదలు, తుఫానుల వల్ల జరిగే పంట నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఇదే టెక్నాలజీ వినియోగిస్తారు. కాగా ఇప్పటికే తాము రూపొందించిన పంటల వివరాలను వివిధ కంపెనీల ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాగుకు అనువుగాని ప్రాంతాలను గుర్తించాయి. పంటలకు వచ్చే చీడపీడలను గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో వచ్చే ఫలితాలు తేడా వస్తే మొత్తానికే మోసం వస్తుంది. రైతు భరోసా అర్హులకు అందకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంతకంటే చెడ్డ పేరు ఉండదు. మరి ఏం చేయబోతున్నారు అన్నది కీలకం. అనర్హులైన వారిని తొలగించడానికి అర్హులు కూడా తాము అర్హులమేనని నిరూపించుకోవాల్సి రావడం వల్ల వారిలో అసంతృప్తి పెరుగుతుంది. ఈ లాజిక్ ని కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయినట్లుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.